Hi viewers, welcome to Krishna Bhagwan channel. This is Dr. Ramya, chairman and founder of Krishna Bhagwan channel and Krishna Bhagwan Seva Trust. సాధారణంగా చాలా ఆడవాళ్ళు మేము ఏదో ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాం, కానీ దానికి తగిన పెట్టుబడి మా దగ్గర లేదు, కాబట్టి మేము తప్పక ఏదో ఒక జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది అనుకునేటువంటి ఆడవాళ్ళకి, అటువంటి మహిళలకి ఒక చిన్న పథకాన్ని తీసుకొచ్చింది మన ప్రభుత్వం. అదేంటంటే మెప్మా. ఈ పథకాన్ని మనము చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే బిజినెస్ పెట్టాలి, సొంతంగా నేను బిజినెస్ పెట్టి నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ స్కీమ్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇది ఆల్రెడీ 2025-26 సంవత్సరాల్లో 30,000 మందికి పైగా ఇటువంటి స్కీమ్ని యూజ్ చేసుకోవడానికి మొత్తం ఖర్చు కూడా గవర్నమెంటే పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇటువంటి స్కీమ్ని ఇటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేసుకోవడానికి ముందుకు రాకపోతే అది మన తప్పండి. కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో వారు ముందుకు వచ్చి ఈ స్కీమ్ని యూజ్ చేసుకొని వాళ్ళు పెట్టుబడులు పెట్టించుకొని ఎంటర్ప్రెన్యూర్ అవ్వి వాళ్ళ సొంత వ్యాపారాలు వాళ్ళే చేసుకోవాలని ప్రభుత్వం ఆశిస్తుంది. అయితే ఇదివరకు ఎలా వచ్చేవి అంటే గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ వచ్చాయి మనకి. ఎలాగా కుట్టు మిషన్లు, లేకపోతే ఎంబ్రాయిడరీలు, బ్యూటిషియన్ కోర్సులు ఇలా వచ్చాయి. అదేంటంటే ఇండోర్, అక్కడి వరకే, అంటే కూర్చొని చేసే పని. అలా కాకుండా మేము మగవారితో సమానం అని మనం ఎలా అయితే మనము పోటీ పడతామో, సో అదే విధంగా మగవారు ఏ విధంగా అయితే చేస్తున్నారో, ఏ పనులు చేస్తున్నారో, ఏ బిజినెస్లు చేస్తున్నారో అన్నిట్లో కూడా ఆడవారు కూడా మేము ఉన్నాము అని చాటి చెప్పుకోవడానికే ప్రభుత్వం మహిళలకి ఇటువంటి మంచి ఉపాధిని కలిగించింది. అందులో మనం చూసుకుంటే ర్యాపిడో మగవారు వేస్తున్నారు, ఇది ఆడవారు కూడా వేయచ్చు. అంటే ఆడవారు ఆటో ఆల్రెడీ డ్రైవ్ చేస్తున్నారు కదా అనుకోవచ్చు, ఆటోలు డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మహిళకి మహిళే ర్యాపిడో బుక్ చేసుకొని మగవారు కదా డ్రైవ్ చేసేది, వేరే వాళ్ళు తెలియని వారు, వాళ్ళతో మనం ఎలా వెళ్ళాలి అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనకి పింక్ ర్యాపిడో అని వచ్చింది, ఇది ఆడవాళ్ళే డ్రైవ్ చేస్తారు. సో మనం సేఫ్టీగా మనం డెస్టినేషన్ కి మనం చేయొచ్చు. ఇది మనకి ఒక యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే క్యాంటీన్స్ కూడా పెట్టుకోవచ్చు, అండ్ హోటల్స్. సో ఇలాగ ప్రతిదీ కూడా మనము కట్టడానికి కానీ దేనికైనా పెట్టుబడి అనేది గవర్నమెంట్ మనకి ఇస్తుంది. ఈ మెప్మా అనేటువంటి ఒక స్కీమ్తో మనకి గవర్నమెంట్ ఉపాధి కలిగించడానికి ముందుకు వచ్చింది. ఇది మనము గవర్నమెంట్ ఇస్తుంది అని అంటే, గవర్నమెంట్ ఇచ్చేస్తుంది అని అంటే ఊరికే ఇచ్చేట్లేదండి. ఇది మనకి గవర్నమెంట్ ఇస్తున్న లోన్. సో రుణం లాగా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి బ్యాంక్ ద్వారా మనకి రుణాన్ని పొంది మనం ఏదైతే పెట్టుబడి పెట్టుకొని మనం ఏదైతే బిజినెస్ చేయాలి అనుకుంటున్నామో అది ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా. ఎలా అంటే 80,000 మందికి కూడా ఈ ఉపాధి అనేది అందింది. కాబట్టి మీరు కూడా ముందుకు వచ్చి ఇటువంటి మంచి ఆఫర్ని మీరు మిస్ చేసుకోకుండా దీన్ని చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అయితే ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే మన స్టేట్ వైడ్గా నేను చెప్పాను. ఇందులో మనకి సెంట్రల్ వైడ్గా కూడా ఇటువంటి ఆఫర్ వచ్చిందండి, అది కూడా మీకు నేను చెప్తాను. అదేంటంటే సెంట్రల్ వైడ్గా వచ్చింది విమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏంటంటే మనకి బ్యాంక్ వాళ్ళు మనకి రుణం ఇస్తారు. అది ఎలా అంటే మన సిబిల్ స్కోర్ అండ్ క్రెడిట్ స్కోర్ రెండు చూసుకొని బ్యాంక్ వాళ్ళు మనకి ఎంతైతే రుణం వస్తుందో అంత రుణం మనకి 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ మనకు ఆ రుణాన్ని వాళ్ళు ఇస్తారు. కాబట్టి దాన్ని మనము వేస్ట్ చేసుకోకుండా మనకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి కనుక మనం ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి మనం చేసుకున్నట్టయితే మన సంపాదన మనకి వస్తుంది, మన బిజినెస్ మనం చేయగలుగుతాం. అంటే ఒకరి కింద మనం చేయకుండా మనమే ఓన్గా మన బిజినెస్ చేసుకుంటూ మహిళలు ఇంకా అభివృద్ధి పొందుతారు, ఇంకా అభివృద్ధిలో ఉంటారు అని గవర్నమెంటే మనల్ని నమ్మింది. కాబట్టి మన మీద కూడా మనకి నమ్మకం రావాలి. మనం ఇటువంటి వాటిని యూజ్ చేసుకొని మనం బిజినెస్ చెయ్యాలి. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ రుణంలో మహిళలు, ఎవరైతే వికలాంగులు ఉన్నారో అటువంటి వాళ్ళు అండ్ దళితులు, ఇటువంటి వారికి ఏంటంటే వడ్డీ లేని రుణం ఇస్తుందండి బ్యాంక్. సో మీరు దీన్ని 10% నుంచి 12% వరకు కూడా వాళ్ళు మనకి ఇచ్చేటువంటి
ఇది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి దాన్ని వినియోగపరుచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇందాక నేను మీకు చెప్పాను, మెప్మా అనేటువంటి స్కీమ్లో మనం ఏం చేయాలంటే, అది మీకు ఎలా చేయాలండి అని మీరు తెలుసుకోవాలనుకుంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ ఆఫీసర్ని మీరు కనుక్కున్నట్టయితే మీకు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే దీన్ని ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఫామ్స్ ఏంటి, సర్టిఫికేట్స్ ఏంటి అనేవి వాళ్ళే ఇస్తారు. దీనికి చదువుతో పని లేదండి, చదువుతో పని లేదు, మేము చదువుకోలేదు, మేము చేయలేము అని అనుకోవడానికి లేదు. చదువుతో అయితే పని లేదు. ఎందుకంటే జ్యువెలరీ షాప్లో పనిచేస్తూ ఉంటారు, లేదా ఇంకేదైనా షాప్లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా లేడీసే కదా. సో ఒక లేడీ వెళ్ళి తను కనిపిస్తేనే అక్కడ వాళ్ళకి బిజినెస్ జరుగుతున్నప్పుడు ఒక సింగిల్ లేడీ ఒక పని చేయలేదా అండి? జాంకెల్ బండి వేసుకుంటారు లేడీస్. వాళ్ళు చదువుకున్నారా? చదువుకోలేదు కదా. చదువు లేకుండా ఎంతో మంది ఎన్నో పనులు చేసుకుంటున్నారు. కాబట్టి మనకి చదువుతో పనేం లేదు. సో మనము ముందుకు వచ్చి ఇటువంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, MLCC అనేటువంటి వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు దీని గురించి తెలుస్తుంది. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే విమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి స్కీమ్ ఉందో, ఆ స్కీమ్లో క్రెడిట్ స్కోర్ అండ్ సిబిల్ ఇస్ మస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ రెండు కూడా ఉండి అంతకుముందు ప్రీవియస్ లోన్స్ ఎవరైనా తీసుకున్నట్టయితే వాళ్ళకి రాదు. సో అటువంటి లోన్స్ ఏవైనా ఉంటే మీరు వాటిని క్లియర్ చేసుకొని వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. మనం పని చేస్తున్నాము అని అంటే ఎప్పటికీ ఒకరి కింద పని చేస్తూనే ఉంటామండి. అలా కాకుండా మనమే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి మనమే ఓనర్ అయ్యామనుకోండి, ఓనర్షిప్ అనేది మనకి వస్తుంది. అంటే ఒకరి కింద పని చేయడం బెటరా, లేకపోతే మనమే ఓనర్గా ఉండి ఒకరిని శాసించడం బెటరా? అది మీరే ఆలోచించుకోవాలి.